హలో నమస్తే, దిస్ ఈస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను వచ్చేసి మీకు వంకాయ బోండా ఆర్ వంకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. ముందుగా నేను వంకాయల్ని తీసుకున్నానండి. అవి వచ్చేసి నేను ఇక్కడ నల్ల వంకాయల్ని తీసుకున్నాను. మీరు కావాలంటే తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చు. బట్ మనం వంకాయ బజ్జీ చేసేటప్పుడు కంపల్సరీ వంకాయలు వచ్చేసి చాలా చిన్న చిన్న వంకాయలు తీసుకున్నామంటే మనకు తినేటప్పుడు కానీ చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే వంకాయ ఎక్కువగా ఉన్నట్టు మనకు ఫీలింగ్ అనేది ఉండదు. అందుకోసం మనం వంకాయ బజ్జీకి ఎప్పుడైనా సరే చిన్న చిన్న వంకాయలు అనేది ఇక్కడ తీసుకోవాలి. అలా వంకాయలు తీసుకున్న తర్వాత దానికి పొడవుగా ఉంటుంది కాడ అనేది, దాన్ని కొంచెం కట్ చేసుకున్నామంటే మనకు వంకాయ బజ్జీ వేసేటప్పుడు కానీ తోక అనేది పెద్దగా ఉండదన్నమాట. సో ఇప్పుడు మనం వంకాయని అలా 4 పీసెస్ కింద కట్ చేసుకుందాము. నేను చూపిస్తున్నా కదా, లాస్ట్ ఎండింగ్ వరకు మొత్తం కట్ చేయకుండా మనకు తొడిమే వచ్చిన దగ్గర వరకు కట్ చేసి అక్కడికి ఆఫ్ చేసామంటే పర్ఫెక్ట్గా వంకాయ విడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా కట్ చేసిన తర్వాత మనం ఒకసారి లోపల చూసుకోవాలి. చాలా వరకు వంకాయలకు పురుగు అనేది లోపల ఉంటుంది. సో ఒకసారి మనం వాటిని టెస్ట్ చేసేసుకుందాము. చూసారు కదా, అలా మొత్తం వంకాయల్ని మనం కట్ చేసేసుకుందాము. చాలామంది ఆయిల్లో వాటిని ఫ్రై చేస్తూ ఉంటారు. ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళకి నేను ఇక్కడ వాటర్లో బాయిల్ చేసి చూపిస్తున్నాను. ఇలా చేయడం వల్ల కానీ మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఆయిల్ అనేది కానీ మనకు ఎక్కువగా అవసరం ఉండదు. అలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో చిటికెడు పసుపుని యాడ్ చేసుకుందాము. పసుపు ఎక్కువ అవసరం లేదండి, చిటికెడు సరిపోతుంది. అలాగే సాల్ట్, మనం వంకాయ వేసేటప్పుడు సప్పగా ఉండకుండా తినేటప్పుడు సాల్ట్ అనేది కానీ ఇందులోకే బాయిల్ చేసుకునేటప్పుడే యాడ్ చేసుకుంటాం. దాన్ని ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకుందాం. పసుపు అలాగే సాల్ట్ అనేది మొత్తం మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసేసుకుందాం. అది కొంచెం గోరువెచ్చగా వాటర్ రాగానే మనం వంకాయలు అనేది యాడ్ చేసుకుందాము. సో అలా మనకు కొంచెం గోరువెచ్చగా రాగానే వంకాయలు అనేది అందులోకి మొత్తం యాడ్ చేసుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎవరైనా మీకు ఆయిల్ ఎక్కువగా వద్దు, చాలా తక్కువ ఆయిల్ తోటి మనం రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఆల్టర్నేట్గా మనం రెసిపీస్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా వాటర్లో చాలామందికి డౌట్ రావచ్చు, ఇలా వాటర్లో వేయడం వల్ల అవి మెత్తగా అయిపోతాయి, మరీ వేసుకునే పర్ఫెక్ట్గా రాదు అనుకోకూడదు. ఇది తొందరగా 2 to 3 మినిట్స్లో మనం తీసేసామంటే, స్టవ్ ఆఫ్ చేసేసామంటే మనకు పర్ఫెక్ట్గా సాఫ్ట్గా అయిపోతుంది లోపల వంకాయ వచ్చేసి. అలాగే టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుంది అనమాట. అలా వంకాయలన్నీ ఒకదాని మీద ఒకటి లేకుండా పర్ఫెక్ట్గా మనం కింద అరేంజ్ చేసుకున్నామంటే అన్నీ ఈవెన్గా కుక్ అయిపోతాయి. అలా 2 to 3 మినిట్స్ అయిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి ఒకసారి టెస్ట్ చేసుకుందాం. అలా ఒకసారి మనం నైఫ్తో కానీ ఫోక్తో కానీ అలా మనం ప్రెస్ చేయంగానే తొందరగా కట్ అయిపోయిందంటే మనకు వంకాయ అనేది సాఫ్ట్ అయిపోయినట్టు. మరి ఎక్కువ సాఫ్ట్ అవుతే వంకాయ బజ్జీగా వేసుకునేకి రాదు, కాబట్టి కొంచెం సాఫ్ట్ అవుతే సరిపోతుంది. అలానే మరి హార్డ్గా గట్టిగా ఉండకుండా మీడియంగా సాఫ్ట్ అయ్యేలాగా మనం చూసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. వాటిని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. సో చూసారు కదా, అలా బౌల్లోకి తీసుకొని వాటి అన్నిటిని మనం బాగా కూల్ అయిపోయేంత వరకు పక్కకు పెట్టేసుకుందాము. అలా పక్కకు పెట్టేసుకొని అందులో మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకున్నాను. అలాగే ధనియా పౌడర్ని కానీ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను అండి. గరం మసాలా మనకు చిటికెడు, అంటే మనము 1 స్పూన్ జీరా పౌడర్, అలాగే ధనియా పౌడర్ తీసుకుంటే 1/2 స్పూన్ మనకు గరం మసాలా సరిపోతుంది. అలాగే నేను ఇక్కడ బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా మనం ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ని కానీ యాడ్ చేసుకుంటాం. సాల్ట్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ అనేది మన టేస్ట్కి సరిపడేలాగా మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాము. ఇలా మనం చాలా సింపుల్గా ఈ స్టఫింగ్ అనేది ఇక్కడ మనం ప్రిపేర్ చేసేసుకుంటాము. నేను ఇక్కడ బ్లాక్ సాల్ట్ తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే నార్మల్ సాల్ట్ అయినా మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. అలా మొత్తం మనము సాల్ట్ అలాగే కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేసిన తర్వాత కొంచెం మనం చాట్ మసాలాను కానీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వాటన్నిటిని మనం మిక్స్ చేసుకుందాము. ఇలా మనం సింపుల్ స్టఫింగ్ అనేది పెట్టుకున్నామంటే వంకాయ తినేటప్పుడు కానీ మరీ హెవీగా అనిపించకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే మనం ప్రిపేర్ చేసుకోవడానికి కానీ
చాలా ఈజీగా హాఫ్ అన్ అవర్లో ఈ రెసిపీ అనేది మనకు ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు మనం వంకాయని తీసుకొని దాంట్లోకి స్టఫింగ్కి ఆ మసాలాని మొత్తం పెట్టేసుకుందాము. అలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఒకసారి ప్రెస్ చేసుకున్నామంటే ఆ 4 సైడ్స్ 4 గొప్పలకి మసాలా అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. కొంచెం స్టఫింగ్ అనేది ఇది ఎక్కువగానే పెట్టుకోవచ్చండి. వంకాయ అనేది మరి సప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే మనము స్టఫింగ్ అనేది లోపల పెట్టేసుకోవచ్చు. అలా మొత్తం మనం స్టఫింగ్ అనేది పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. మన వంకాయ క్వాంటిటీని చూసుకొని శనగపిండి అనేది ఇందులోకి యాడ్ చేసుకుంటాము. అలా మనము శనగపిండిని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. రైస్ ఫ్లోర్ వచ్చేసి మనం ఇక్కడ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. 1 కప్పు శనగపిండికి మనం 1/4 కప్ రైస్ ఫ్లోర్ తీసుకున్నామంటే సరిపోతుంది. అలా రైస్ ఫ్లోర్ తీసుకోవడం వల్ల మనకు బజ్జీ అనేది క్రిస్పీగా వస్తుందన్నమాట. అలాగే వామును కానీ కొంచెం నలిపి వేసామంటే మనకు క్రష్ చేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దానికి ఉన్న ఫ్లేవర్ మొత్తం మనకు బజ్జీలోకి వచ్చేస్తుంది అన్నమాట. అలాగే సాల్ట్, మన టేస్ట్కి సరిపడే సాల్ట్, ఓన్లీ మనకు పైన బజ్జీకి సాల్ట్ సరిపోతే సరిపోతుంది. ఆల్రెడీ మనము బజ్జీలో వంకాయలో సాల్ట్ అలాగే మసాలా అనేది స్టఫ్ చేసాం కాబట్టి సాల్ట్ అనేది దీనికి సరిపడేంతే మనం యాడ్ చేసుకుంటాం. అలాగే బేకింగ్ సోడా కానీ ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ మనం కొంచెం చిటికెడు వేసామంటే మనకు బాగా పొంగుతుంది అన్నమాట. దానిని ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకుందాం. వాటర్ అనేది ఒకటేసారి వేయకూడదు, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ లంప్స్ అనేది లేకుండా అలా మనం యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కారం అనేది ఎక్కువగా తినరు కదా, సో వాళ్ళ కోసం మనం ఇలా ప్లెయిన్గా చేసుకోవచ్చు. మనకు కావాలి అనుకుంటే మనం ఇందులోకి కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. అలా కారం యాడ్ చేయడం వల్ల కానీ బజ్జీ అనేది స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట. అలా కారం మనము ఎక్కువగా అవసరం లేదు, 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు లంప్స్ లేకుండా చెప్పాను కదా, వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ దానిని మిక్స్ చేసేసుకుందాము. ఇది వచ్చేసి మరీ లిక్విడ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. మనం వంకాయకి బాగా అతుక్కొని కింద జారిపోకుండా ఉండేలాగా మనం ఇది వచ్చేసి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటాము. సో చూసారు కదా, అలా లంప్స్ ఏమీ లేకుండా అలా స్మూత్గా మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వంకాయల్ని స్టఫ్ చేసిన వంకాయల్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. హీట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి నేను వంకాయని పిండిలో అద్దేసి అందులో వేస్తున్నాను. సో చూసారు కదా, అలా చాలా ఈజీగా సింపుల్గా ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మనకు వంకాయకి ఉన్న ఆ పిండి మొత్తము కారిపోకుండా ఉండాలి అంటే మరి పిండి కలుపుకునేటప్పుడు మరీ వాటరీగా అనేది కలుపుకోకూడదు. ఫస్ట్ పర్ఫెక్ట్గా ఆ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకున్నామంటే బజ్జీ అనేది చాలా బాగుంటుందన్నమాట. అలా మనం వంకాయలన్నిటినీ అందులోకి వేసేసుకుందాము. చూసారు కదా, ఎంతో ఈజీగా మనకు రోడ్ సైడ్ దొరికే వంకాయ బోండా అనేది మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే అందులో స్టఫింగ్ అనేది కానీ మరి హెవీగా ఉండకుండా సింపుల్గా ఉండేలాగా, అలాగే మనకు 1/2 అన్ అవర్లో ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. అలా మనం అన్ని వంకాయల్ని ఇందులోకి యాడ్ చేసుకొని 2 సైడ్లు మనకు మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసేసుకుందాము. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, అలా మొత్తం మనం తిప్పుకుంటూ దానిని ఫ్రై చేసుకోవాలా. మరి హై ఫ్లేమ్లో అనేది పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా అవి అనేది ఫ్రై అయిపోతాయి అన్నమాట. అలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం తీసేసుకోవచ్చు.
ఆయిల్ అనేది కానీ మనకు ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదు. వాటరీగా బ్యాటర్ అనేది కలుపుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. బ్యాటర్ మరి వాటరీగా లేకపోతే మనకు ఆయిల్ అనేది చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో చూసారు కదా, మనకు పర్ఫెక్ట్గా వంకాయ బోండా అనేది వచ్చేసింది. అలాగా మనము మన దగ్గర ఉన్న బ్యాటర్ని మొత్తం, వంకాయలని మొత్తం బజ్జీగా వేసేసుకుందాము. అలా మనం అన్ని బజ్జీలని ఇక్కడ ప్రిపేర్ చేసేసుకుందాము. సో ఫైనల్గా మనకు వంకాయ బోండా, కొన్ని ప్లేస్లో వంకాయ బజ్జీ అని పిలుస్తూ ఉంటారు కదా, మనకు అవి రెడీ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.